నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. మోడీ 3.0 మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. జిల్లాలో పార్టీ శ్రేణుల సంబరాలు. భీమవరంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో పాలు పండ్లు పంపిణీ. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో గాయత్రి హోమ పూర్ణాహుతిలో పాల్గొనడం ఆనందంగా ఉంది. గుండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఘనంగా ముగిసిన ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైర్ రేటింగ్ చదరంగం పోటీలు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. ప్రధానితో పాటు మంత్రుల చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. గత 35 సంవత్సరాలుగా పార్టీకి శ్రీనివాస వర్మ అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఇవ్వడం, ఘన విజయం సాధించిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణలోనే అవకాశం కల్పించడంతో రాష్ట్రానికి చెందిన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంకితభావంతో నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తే పదవులు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయనడానికి శ్రీనివాస వర్మే ఒక నిదర్శనం. भूपतिराजु श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं भूपतिराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి బాలకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు పడమట సోమేశ్వరరావు, సెక్రటరీ సాంబ్రాణి నాగబాబు, నందమూరి యువసేన జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఇన్ పేషెంట్లకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేంద్ర శ్రీనివాస్, కోళ్ల నాగేశ్వరరావు, చెల్లుబోయిన గోవిందు, టీడీపీ పట్టణ కార్యదర్శి గూడూరు సుబ్బారావు, గంటా త్రిమూర్తులు, యలమంచలి శ్రీనివాస్, పాల పెద్దబ్బులు, బి శ్రీనివాస్, పెద్దిరాజు, విజ్జురతి రాఘవులు, చింతపల్లి బాలాజీ, దొంగ వెంకటేశ్వరరావు, గూడూరు రామకృష్ణ, ఎద్దు యేసుపాదం, ఆంజనేయరాజు, జయరాజు, నేదునూరి గంగాధరం, మాంతి గణపతి, ములుగుర్తి ప్రకాష్, చెల్లబోయిన కిరణ్, గూడూరి రమేష్, సాంబమూర్తి, బొర్రా దుర్గాప్రసాద్, గొలగాని దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి
నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారు గొప్ప నటుడు, రాజకీయవేత్త. వారి 65వ పుట్టినరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు బాలయ్య ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, రాజకీయంలో ఉన్నతి పదవులు అలంకరించాలని, మంచి మహోన్నత వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులుగా, అలాగే బాలయ్య బాబు గారి అభిమానులుగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఫ్యాన్స్ ద్వారా అయితే, పార్టీ ద్వారా అయితే ఎనలేని కృషి చేస్తున్నాం. అందరికీ ఆర్థిక సహాయాలు కూడా చేస్తున్నాం. ఫ్యాన్స్ ద్వారా హాస్పిటల్లో పళ్ళు, పాలు, రొట్లు ఇవన్నీ చేస్తున్నాం. ఏమన్నా రోగులకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి సహాయకారాలు చేస్తున్నాం. ఆ సారు అంజుబాబు గారి ఆధ్వర్యంలో 2014లో కూడా హాస్పిటల్లో ఫ్యాన్లు కూడా మా ఫ్యాన్స్ ద్వారా వేయించాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో అంత డెవలప్ అయిన హాస్పిటల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంత కళాహీనం చేశారు హాస్పిటల్ని. ఏసీలు వేయించారు. అంజుబాబు గారి టైంలో ఎంతో డెవలప్ చేశారు హాస్పిటల్ని. ఇప్పుడు ఈ హాస్పిటల్లో కూడా ఇప్పుడు వెళ్ళి మేము వృద్ధులకి, రోగులకి పళ్ళు, పాలు, రొట్లు పంచుతున్నాం. ఇంకొప్పుడు అంజుబాబు గారు అలాగే ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఈ హాస్పిటల్ చాలా డెవలప్ చేస్తారని మాకు అంతగా నమ్మకం ఉంది. ఈవేళ ఆయన సమక్షంలో, మా బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సమక్షంలో ఈవేళ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చేయగలుగుతాం. ఈరోజు నటసింహం మా నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యాలయంలో ఈ బాలకృష్ణ పుట్టినరోజు కేక్ కట్ చేసి అంజబాబు వారి చేతుల మీదుగా ఈ వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో గాయత్రి హోమ పూర్ణాహుతిలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు దత్తక్షేత్రంలో నిర్వహించిన గాయత్రి హోమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు ఆలయ కార్యదర్శి కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకుని పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, కనుమూరి అబ్బాయిరాజు, చిట్టిబాబు, పిల్లా నరసింహారావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు దత్తపీఠంలో గాయత్రి హోమం నిర్వహణలో పూర్ణాహుతిలో భాగంగా గణపతి సచ్చిదానంద స్వామి గారు నిర్దేశించినట్టు ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కరెక్ట్గా ఒక వారం క్రితం స్వామీజీతో మాట్లాడటం, ఒక గాయత్రీదేవి హోమం నిర్వహణ ప్రారంభిస్తున్నాము అని, అందులో నాకు ఒక చిన్న పాత్ర అవకాశం వారు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు అందులో భాగంగా ఈ హోమానికి ఇక్కడికి రావటం మరింత ఆనందంగా ఉంది. రేపు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మైసూరులో ఉన్న దత్తపీఠానికి వెళ్ళి స్వామీజీ గారిని దర్శనం చేసుకుంటాను. రఘురాముడు ఆ యొక్క వంశంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి, ఒక కీచకుడు, ఒక రావణాసుడు. అలాంటి రాజ్యంలో ఒకే ఒక్క మగాడు గళమెత్తి ఎన్నో వ్యయ ప్రయాసలు ఆయన మేధస్సు ఉంది కనుక ఆ రోజు మిలిటరీ
రుణం తీర్చుకున్నారు. ఆయన ఒక శస్త్రం కూడా ఎవరు పీకలేకపోయారు. అటువంటి స్థితిలో 4.5 సంవత్సరాల వంటి రచ్చబండ పేరుతో మరి రచ్చబండ కార్యక్రమంలో తనదైన శైలిలో తనదైన భాషతో ఆయన చేస్తున్న ఎద్దేవా, ఆయన చేస్తున్న ప్రకటనలు, ఆయన చేస్తున్నది అందరూ ఒక ఎత్తు. ఆమె యొక్క సత్యభామ యొక్క ఆ బంగారంతో ఒక ఎత్తు, యశోద యొక్క తులసిగా ఒక ఎత్తు. ఆయన చేసింది అంత కృషి. వాళ్ళ రాష్ట్రం మళ్ళీ తిరగబడి ప్రజలంతా ఇంత ఆనందంగా ఇంత స్వేచ్ఛగా సౌభాగ్యంగా ఆడాలి అర్థవంతం వెళ్ళే సమయం వచ్చింది. మరి నిజంగా చెప్పాలంటే ఇంత ఆనందకరమైన విషయం మరి ఎక్కడ ఉంటుంది? భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ 5 రేటింగ్ చదరంగం పోటీలు ఘనంగా ముగిశాయి. గత 6 రోజులుగా అనసూయ చెస్ అకాడమీ, కాస్మో స్పోర్ట్స్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించారు. ఏపీకి చెందిన క్రీడాకారులకు మొదటి 3 బహుమతులు రాగా 4వ బహుమతి హైదరాబాద్ కు చెందిన క్రీడాకారుడు సాధించారు. ధర్మవరానికి చెందిన అఫ్రీద్ టీ ఖాన్ మొదటి బహుమతి దక్కించుకోగా, ద్వితీయ బహుమతిని కాకినాడకు చెందిన జ్ఞాన సాయి సంతోష్, తృతీయ బహుమతిని అనంతపురం జిల్లాకు చెందిన కుషాల్, 4వ బహుమతిని హైదరాబాద్ కు చెందిన భరత్ కుమార్ రెడ్డి సాధించారు. ఈ పోటీల్లో కెన్యా, అమెరికా, భారతదేశాలకు చెందిన 273 మంది క్రీడాకారులు తలపడ్డారు. బహుమతుల ప్రదానోత్సవంలో భాగంగా జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాదా సుఖేశ్వర్ మాట్లాడుతూ విజేతలకు 5 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేసినట్టు తెలియజేశారు. చెస్ విజేతలకు క్లబ్ కార్యదర్శి పివి రామరాజు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి ఎస్ భీమారావు, జిల్లా చెస్ నాయకులు తోట హరిబాబు, ఎం మురళి, రాష్ట్ర చెస్ సంఘ నాయకులు ఉదయ్ కుమార్, రామ సుబ్బారెడ్డి, టి నరేష్, టి సురేష్, విత్తనాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. June 2024, a 6th National Chess Tournament happened in the class Cosmopolitan Chess Club, Bhimavaram, Andhra Pradesh State. So we have witnessed 273 players all over India and 2 other federations as well. So totally it is a 3 days, 6 days class chess tournament with 3 federations, and it's a massive few success for the participation. Thank you all the players, parents, coaches, orbiters, all the organizers and other chess lovers, all the officials, and especially State Secretary Bhimarav Garu for allowing the event to Bhimavaram, and special appreciation to Madha Kishore Garu for conducting the event successfully and his entire organizing team, and special thanks to all the arbitration team, Deputy Chief Madha Kishore Garu and orbiters Bhimarav Garu, Ram Subbareddy Garu, my friend Pashiswaranga and Hariprasad Garu, Naresh Garu. So, and thank you so much, Rajiv Garu as well. ఇంటర్నేషనల్ ఫెడరేటింగ్ చెస్ టోర్నమెంట్ను చాలా దిగ్విజయంగా, ఎటువంటి డిస్ప్యూట్స్ కూడా లేకుండా చాలా చక్కగా నిర్వహించినటువంటి కాస్మోపాలిటన్ క్లబ్ వారికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ వారికి ఏ టోర్నమెంట్ అయినా సరే నేనున్నాను, ముందు నాకే ఈ టోర్నమెంట్ అలాట్మెంట్ చేయాలి అని చెప్పి స్టేట్ అసోసియేషన్ వరకు గొడవలు మరి ఏ టోర్నమెంట్ అయినా అలాట్మెంట్ చేసుకొని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి మాధవ కిషోర్ గారికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ఈ 6 రోజులు కూడా నేను రోజు చూస్తున్నాను. పేరెంట్స్ వచ్చి ఎవరైనా ఎంత చక్కగా చూసుకున్నారంటే చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ కూడా కెమెరాలోని ఫోన్లోనే పట్టుని ఆడుకుంటూ ఉన్నారు తప్ప ఈ చెస్ని మైండ్ మెచ్యూర్ చేసే విధంగా పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళందరినీ దగ్గర నుండి చేయించుకుంటూ మరింత ఉత్సాహంగా తీసుకొచ్చి చేయడం అంటే చాలా సంతోషం. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ రేటింగ్ టోర్నమెంట్కి 3 దేశాల నుంచి 272 మంది క్రీడాకారులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఆగస్టు 16, 17, 18 తేదీలో డిసెంబర్ స్కూల్లో 5 lakhs ప్రైజ్ మనీతో బిలో 600 రేటింగ్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నాం. దానికి కూడా మీరందరూ రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరియు భీమవరం గారి ఆధ్వర్యంలో 15 lakhs ప్రైజ్ మనీతోటి విజయవాడలో BNKU ఫౌండేషన్ సహకారంతో
టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అలాగే విజయవాడలో నెక్స్ట్ మంత్ 5 lakhsతో కూడా మీకు బిలో 1800 రేటింగ్ టోర్నమెంట్ కూడా మనకి నరేష్ గారు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క టోర్నమెంట్ని ఆంధ్ర జరిగేలో ప్రతి టోర్నమెంట్ని సక్సెస్ చేయాలనేసి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, చిత్రాల కుమార్ గారికి, సురేష్ గారికి, అలాగే రాజు గారికి, నరేష్ గారికి, మరీ ముఖ్యంగా చీఫ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమవరం 35వ వార్డులో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కొప్పినేడి బాబీ, పీవీటీ బ్రదర్స్, చిరుకూరి రామకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థిగా గెలుపొందిన పులపర్తి రామాంజనేయులు కేక్ కట్ చేసి మాట్లాడుతూ 35వ వార్డులో 1832 ఓట్లు మెజార్టీ ఇచ్చినందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్డులో వాటర్ సమస్య గాని, డ్రైనేజీ సమస్య గాని రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు, ముదునూరి సూర్యనారాయణరాజు, ఇరింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, ఉండపల్లి రమేష్ నాయుడు, భీమాల శ్రీరామమూర్తి, శ్రీనివాసరాజు, యాస అనిల్, కోళ్ల నాగబాబు, పిల్లా నారాయణమూర్తి, చల్లారాము, రాట్నాల శ్రీనివాసరావు, యడ్లపల్లి రాంబాబు, కూనపరెడ్డి మహేష్, మాదాసు బాబీ, మాదాసు సాయి, మంగిన రామకృష్ణ, లంకా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా విజయోత్సవ సందర్భంగా 35వ వార్డులో విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ వార్డు నాయకులకు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. భీమవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీనిచ్చిన పట్టణం టూ టౌన్. టూ టౌన్లో ముఖ్యంగా 35వ వార్డులో నాకు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా విజయం కోసం ఈ 2 నెలల నుంచి రాత్రులు పగలు కష్టపడి 5 గంటల క్యూలో నుంచుని ఓటు వేసి నా విజయం కోసం సహకరించారు. మీ సహకారం నేను ఎన్నటికీ మరువలేను. ఈ జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ విజయం భీమవరం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 66,900 ఓట్లు రావడం అనేది ఇది ఒక చరిత్ర. దీనికి కారణం మీ అందరూ. మీరందరూ కష్టపడి 10 మందిని తీసుకొచ్చి ఓటు వేయించి నా విజయాన్ని సహకరించారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేసి నా విజయాన్ని సహకరించారు. మరి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత భీమవరం పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా, నెంబర్ 1 పట్టణంగా భీమవరం పట్టణాన్ని తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ముఖ్యంగా 35 వార్డులో తాగునీటి సమస్య అనేది లేకుండా, డ్రైనేజీ సమస్య లేకుండా ఈ పార్కుని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మంచి వార్డుగా ఈ వార్డుని తయారు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వార్డులోని సమస్యలన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ వేసి ఈ వార్డులోని సమస్యలు ఏమిటి, ఏ సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలి అని ఆలోచన చేసి
మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ పెద్దల సమక్షంలో కూర్చుని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి 35వ వార్డుని ఒక మంచి వార్డుగా, సమస్యలు లేని వార్డుగా తయారు చేద్దాం. దానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మనకి ఒక శుభవార్త ఏంటంటే, నరసాపురం పార్లమెంటు సభ్యులుగా బీజేపీ వర్మ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. వారు ఢిల్లీ వెళ్ళారు ప్రమాణ స్వీకారం చేయడానికి. మనకి మధ్యాహ్నానికి వార్త వచ్చింది, శుభవార్త. మంత్రివర్గంలో, కేంద్ర మంత్రివర్గంలో వర్మ గారిని కూడా తీసుకున్నారు. చాలా సంతోషకరమైన స్వతంత్రం వచ్చిందంటే అది కోట నిర్మించిన మన అంజిబాబు గారు వాళ్ళని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈ సందర్భంలో 35వ వార్డుకి సంబంధించిన ప్రజలందరూ కూడా కేక్ కట్ చేసి ఈ రోజు వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు. మనం ఈరోజు అంతకన్నా ఒక ఇంకో మంచి వార్త ఏంటంటే, కేంద్రం మంత్రివర్గంలో నర్సాపురం పార్లమెంట్ గా భూపతిరాజు శ్రీనివాసరావు గారు తీసుకుంటూ చాలా ఆనందమైన విషయం అని చెప్పి మళ్ళీ రేపు ఎల్లుండా మరి 12వ తారీఖు లోపు ఇంకొక మంచి వార్త వస్తుంది. రాష్ట్ర కేబినెట్ లో అత్యంత పశ్చిమాదిలో సీనియర్ అయిన మన అంజిబాబు గారి మంత్రివర్గంలో వస్తుందని ఎంతవరకు 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఈ భీమవరం ప్రాంతం అలిగిపోయిందో అంత గొప్ప వరం భగవంతుడు మనకి అంజిబాబు గారి రూపంలో, శ్రీనివాసరావు రూపంలో ఇచ్చారు. కాబట్టి మనందరూ సంతోషం పంచుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నర్సాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మకు అభినందన తెలుపుతూ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలతో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నిర్దిష్టమైన భావాలతో, అంకిత భావంతో 3.5 దశాబ్దాల కాలం పాటు బీజేపీకి విశేష సేవలందించిన శ్రీనివాస వర్మ కష్టానికి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం మన ప్రాంతానికే గర్వకారణమన్నారు. ఛాంబర్ గౌరవ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, కార్యదర్శి కాగిత వెంకటరమణ, అరసవల్లి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ కార్యదీక్షాపరుడు, పట్టుదల వ్యక్తి వర్మకు కేంద్ర మంత్రి రావడం ఎంతో గొప్ప విశేషమని, మోడీ నాయకత్వంలో వర్మ మంత్రివర్గంలో పనిచేయడం గొప్ప అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమాల శ్రీరామ్మూర్తి, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, ఉండపల్లి రమేష్ నాయుడు, భూపతిరాజు సత్యనారాయణరాజు, చెల్లబోయిన రంగారావు, నందమూరి రాజేష్, చేపల రాము, చల్లారాము, ఎస్కే చాన్ బాషా, బట్టిప్రోలు శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించినటువంటి భీమవరం శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి మరి అందరం ప్రజలంతా కూడా ఆశాదైర్యాలు తెలుపుతున్నారు. మరి స్వచ్ఛంద సంస్థలతో భీమవరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈరోజు హర్షం ప్రకటిస్తూ అభినందనలు తెలుపుతూ కార్యక్రమం పెట్టాం. ఆయన రేపు మధ్యాహ్నం వస్తారని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇది మన భీమవరం ప్రాంతానికి గర్వకారణం. దేశంలో పరిపాలకుల్లో ఒకళ్ళు రావడం అంటే భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇది అదృష్టానికి ప్రతీక. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మన నరసాపురం పార్లమెంట్కి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేయటము, వారికి టికెట్ రావడం, వారు పోటీ చేయడం భారతీయ జనతా పార్టీ తరఫున 2,76,800 ఓట్లు మెజారిటీతో ఘన విజయాన్ని సాధించడము. అంతేకాకుండా వారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన మొదటిసారే వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడము. నిన్నటి రోజున ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి భవనంలో వారు ప్రమాణ స్వీకారం చేయటము, అదంతా కూడా నరసాపురం పార్లమెంట్ సభ్యుల యొక్క ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ ఓటర్స్ అందరి యొక్క విజయం అది. భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక మంచి కార్యకర్త. విద్యార్థి ఉద్యమాల్లో ఏఎస్ఎఫ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య, మేము డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఎల్లో ఆ క్యాంపస్లోనే చదివారు. ఇప్పుడు కూడా సమస్యలు పరిష్కారం చేయడంలోనే ముందుండి ఎన్నో వర్క్షాపులు పెట్టి ఆ వర్క్షాపుల్లో మరి కార్యకర్తలను తయారు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి అందరం ముందుండాలనే ఒక కోరిక, కష్టజీవి
మంచి కార్యకర్త పోతురాజు శ్రీనివాసరావు. ఈరోజు మా స్నేహితుడు వర్మ గారికి కేంద్ర మంత్రిగా అవకాశం రావడం అందరూ అదృష్టంగా భావిస్తాం. కానీ నాకు తెలిసిండి అదృష్టం కన్నా కూడా ఆయన 35 సంవత్సరాలు ఇంచుమించుగా పైబడి మరి విద్యార్థి నాయకుడిగా కానీ తర్వాత పార్టీలో భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు చేస్తూ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన విశేషమైన కృషికి ఇవాళ ఆయనకి ఇచ్చినటువంటి పదవిగా మేము భావిస్తున్నాను. నిబద్ధతతో పనిచేయడం, ఎంతో అందరినీ కూడా కలుపుకుని వెళ్ళడం, అందరికీ నాయకత్వ లక్షణాలు ఆయనకున్న నాయకత్వ లక్షణాలతోటి నాయకత్వం వహించడం అనేది ఆయనకి చిన్నప్పటి నుంచే వచ్చింది. అదే ఇవాళ ఆయనకి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పి మనందరి మనిషి అయినటువంటి శ్రీనివాస వర్మ గారికి ఈ రోజున కేంద్ర మంత్రివర్గంలో మరి స్థానం కల్పించడం, మరి నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి ఈ శ్రీనివాస వర్మ గారిని మరి నరేంద్ర మోడీ గారు గుర్తించి ఇటువంటి యువ నాయకులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వారి సేవలు అవసరం అనే ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ఆయనకి స్థానం కల్పించారో చాలా గొప్ప విషయం. మన నరసాపురం పార్లమెంటు సభ్యునిగా మరి అఖండ మెజారిటీతో ఎన్నికైన మన భీమవరం నివాసి మనందరికీ ఆత్మీయుడు, అజాత శత్రువు, ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా నిరంతరం ఉండే వ్యక్తి, మాతో పాటు బిఎల్ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇవాళ మరి కేంద్ర మంత్రిగా ఎన్నికవటం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఆ సందర్భంగా మరి విజ్ఞాన వేదిక రంగశేఖర ఆధ్వర్యంలో, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆయన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రపంచ దేశాలతో కొనియాడబడుతున్నటువంటి మోడీ గారి యొక్క మంత్రివర్గంలో మంత్రిగా రావడం అంటే ఆషామాషి విషయం కాదు. అంతటి యొక్క స్థాయిగా ఎదిగినటువంటి వ్యక్తి శ్రీనివాస వర్మ. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆయన ఈ యొక్క భీమవరమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రని పోషిస్తారని ఆశిస్తూ ఒక చక్కటి కార్యక్రమంలో ఒక పెద్ద వ్యక్తిని అభినందించాలని సమావేశం అవ్వడం జరిగింది. మరి మనలో ఒకడు నెక్కచ్చి కార్యకర్త, మరి బీజేపీ వర్మనే అంటేనే తెలుస్తుంది, మంత్రి వర్మ అంటే ఎవరికి కూడా అర్థం కాదేమో అనుకుంటాను. అలాంటి వర్మ ఇవాళ మనలో ఒకటిగా ఉంటూ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అది అంతటికి భగవంతుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి అని మంచి కార్యక్రమాలు చేయడానికి శక్తినివ్వాలి. శ్రీనివాస వర్మ గారు అనగానే ప్రతి వాళ్ళకి తెలిసినట్టు బీజేపీ వర్మ గారే అందరూ చెప్పారు, మన వక్తలందరూ చెప్పారు. ఆయన బీజేపీ వర్మగా అంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఆయన పవర్లో ఉన్నప్పటికీ ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్లోకి రాదనుకున్నటువంటి బీజేపీలో ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబం ఇప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఆయన చేసినటువంటి సర్వీసెస్కి వాళ్ళు ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి సముచితమైనటువంటి ఇది చేసింది, న్యాయం చేసి ఆయన్ని మినిస్ట్రీలోకి తీసుకోవడం జరిగింది. రేపొద్దున ఎటువంటి అద్భుతమైన చేసేటువంటి అవకాశం ఉంది. వారు చేస్తారని ఆశిస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. బీజేపీ వర్మ గారికి అంత మెజారిటీ 2,70,000 ఓట్లు వచ్చిందంటే ఇదంతా పవన్ కళ్యాణ్ లేపి ఒక కుటుంబం కింద చేసి కూటమి కింద చేసి ఇలా చిన్న వాళ్ళకి అవకాశం వచ్చిందంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఇక్కడ అభినందన చెప్తున్నాను నేను. మరి మోడీ గారు కూడా ఎలాగైతే మన దేవాలయాలన్నింటినీ కూడా పరిరక్షిస్తున్నారు, మనకి కూడా అటువంటి చక్కటి వ్యక్తిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే మనకి అందించారన్నటువంటి భావంతో ఆయన చాలా చక్కటి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి అయినా తప్పకుండా సేవా సంస్థలు కానివ్వండి, సత్రాలు కానివ్వండి, ఇంకా కొన్ని కబంధ హస్తాల్లో ఉన్నాయి, వాటిని కూడా విడిపిస్తారని ఆశిస్తూ ఆయన చక్కటి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.